నమస్తే, నా పేరు కోటేశ్వర్ దేవులపల్లి. నేను యాక్యుప్రెషర్ మ్యాగ్నెట్ థెరపిస్ట్ని. ఇవాళ విషయం విటమిన్ D3. విటమిన్ D3 సూర్యుని దగ్గర నుంచి మనం ఎలా తీసుకోగలము అంటే మొత్తం విటమిన్ D3 సూర్యుని దగ్గర నుంచే తీసుకోవడం అనేది కాదు. సూర్యరశ్మితోటి మన శరీరంలో విటమిన్ D3 ప్రొడక్షన్ జరిగితే మనకు కాల్షియం ప్రొడక్షన్ ప్లస్ ఫాస్ఫరస్ ప్రొడక్షన్ జరుగుతుంది. తద్వారా మనకు ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది, బొక్కలు బలంగా ఉంటాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, స్కిన్ గ్లో అవుతుంది, రోగాల బారిన తక్కువ పడతాము. విటమిన్ D3 ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే విటమిన్ D3 టెస్టులు చేయించిన తర్వాత మీకు విటమిన్ D3 చాలా తక్కువ ఉంది, అందుకనే మీకు రోగాలు సరిగ్గా నయం కావట్లేదు అనే ఒక వాదన ఉంది. కానీ ఎలా దీన్ని విటమిన్ D3 టాబ్లెట్స్ డాక్టర్లు రాస్తారు, మనం వాడతాం, కానీ కావాల్సినంత విటమిన్ D3 మనకు అందట్లేదు. సూర్యరశ్మి నుంచి వస్తుంది అంటే సూర్యుని కింద నిలబడితే అంటే మనం బయట ఎండలో నిలబడితే విటమిన్ D3 తయారవుతుంది అనే ఒక ఆలోచన ఉంది. అది ఎంతవరకు నిజము కాదు తెలియదు, కానీ విటమిన్ D3 మనకు పుష్కలంగా దొరికేటువంటి ఒక సమయం ఉంది. ఆ సమయము మీకు సూర్యోదయం టైంలోనే ఉంటుంది. సూర్యోదయం టైం మీరు కనుక చూసుకుంటే 5:35 లేకపోతే 5:45 ఆ టైంలో స్టార్ట్ అవుతుంది సూర్యోదయం. ఈ సమయంలో ఉన్న సూర్యుడు మీకు చందనం రంగులో కనిపిస్తాడు. ఓన్లీ చందనం రంగు. ఈ చందనం రంగు టైంలో కనుక మీరు సూర్యుని ముందు నిలబడగలిగితే అంటే మీ అప్స్టేర్స్ పైకి డాబా మీదకి వెళ్ళి లేదా ఓపెన్ ల్యాండ్ గార్డెన్స్ ఇక్కడ నిలబడితే మీకు సూర్యోదయం అవపడుతుంది. చందనం రంగులో ఉన్న సూర్యుడు అవపడతాడు. మీ శరీరము కావలసినంత విటమిన్ D3 తీసుకునేటువంటి శక్తిని పెంచుకుంటుంది. 5:45 నుంచి మీకు 45 నిమిషాలు లేకపోతే 35 నిమిషాలు, అప్పుడప్పుడు ఇంకా తక్కువగానే ఉంటుంది. అంటే 25 నిమిషాల లోపలనే చందన రంగు అయిపోతుంది. అంటే వర్షాకాలం, శీతాకాలం, వేసవి కాలం, ఈ 3 కాలాల్లో ఈ చందనం రంగు సూర్యునిది చందనం రంగు గల సూర్యుడు కొంచెం టైం చేంజెస్ ఉంటాయి. కానీ ఎంతసేపు మనము సూర్యుని చందనం రంగులో ఉన్నప్పుడు ఎదురుగా నిలబడ్డామో అనేదే కౌంట్. మీరు 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు 15 నిమిషాలు నిలబడ్డా మన శరీరము సూర్యుని దగ్గర నుంచి విటమిన్ D3 తీసుకునేటువంటి సమయం ఇది ఎక్కువగా తీసుకుంటుంది. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు, 6:15 నిమిషాలకు లేకపోతే 6:05 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. సేమ్ చందనం రంగులోనే మళ్ళా సూర్యుడు మారిపోతాడు. సూర్యాస్తమయం టైంలో, సూర్యోదయం, సూర్యాస్తమయం, ఈ 2 సమయాలలో మనకు సూర్యుడు చందనం రంగులో అవపడతాడు. చందనం రంగు అంటేనే విటమిన్ D3. ఎగ్జాంపుల్గా నేను ఆంజనేయ స్వామి గురించి, ఆంజనేయ స్వామి చందనం ధరిస్తాడు. ఆయన శరీరం విటమిన్ D3 తీసుకునేటువంటి గుణమున్న శరీరం.
అంటే మామూలుగానే చందనం ధరించకపోయినా కానీ విటమిన్ D3 ఎక్కువ తీసుకునేటువంటి శరీరం ఆంజనేయ స్వామిది. చందనం కనుక ఆయన ధరిస్తే 100% విటమిన్ D3 అబ్జార్ప్షన్ జరుగుతుంది. విటమిన్ D3 అబ్జార్ప్షన్ 100% కనుక జరిగింది, 100% కనుక జరిగింది అంటే ఆంజనేయ స్వామి ఎంత అల్కగా అయిపోతాడంటే గాలిలో ఉట్టిగానే ఎగిరిపోగలడు. అంటే మనకు విటమిన్ D3 మనకు అంత సహాయం చేస్తుంది, మన శరీరాన్ని అంత అల్కగా చేస్తుంది. నొప్పులను నిలబడనీయకుండా, రోగాలను నిలబడనీయకుండా, బడలికలను నిలబడనీయకుండా, మజ్జుతనం నిలబడనీయకుండా చేస్తుంది విటమిన్ D3. అందుకనే ఆంజనేయ స్వామి చందనం ధరిస్తాడు. తద్వారా ఆయన శరీరము విటమిన్ D3ని స్వీకరించుకొని ఆయన శరీరాన్ని అంత అల్కగా చేస్తుంది. మనం కూడా చందనం ధరించలేము, శరీరం మొత్తం చందనం ధరించలేము. కానీ సూర్యుని దగ్గర నుంచి మనం విటమిన్ D3 అంటే హానికారక కిరణాలు కాకుండా మన శరీరానికి ఉపయోగపడే కిరణాలు ఆ సమయంలోనే ఉంటాయి. ఇంకా కొంచెం టైం దాటింది, 6:30 ఎర్లీ మార్నింగ్ 6:30 దాటింది అంటే సూర్యుడు తీక్షణమవుతాడు. అంటే వేడి పెరుగుతుంది, ఉష్ణోగ్రత పెరుగుతుంది మెల్లగా. అప్పుడు మనకు చెమట వస్తుంది తప్పించి లాభం ఏముండదు. ఈ చందనం రంగులు ఉన్న టైంలో మీకు స్పెసిఫిక్గా విటమిన్ D3 తీసుకునేటువంటి సమయం పొద్దున సాయంత్రం. మీకు వీలైతే పొద్దున ఉండండి, లేకపోతే సాయంత్రం ఉండండి. మీకు ఉండగలిగితే పొద్దున సాయంత్రం రెండు సమయాలలో మీరు చందనం రంగులో ఉన్న సూర్యుని చందనం రంగు సమయం కొందరు అంటే మన భారతదేశంలో ఒక 5 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు నీరు తీసుకోరు, భోజనం చేయరు, వాళ్ళకు మూత్ర విసర్జనలు ఉండవు. ఈ నేను చెప్పిన చందనం రంగులో ఉన్న సూర్యుని సమయంలో వాళ్ళు సూర్య నమస్కారం చేసి నిలబడతారు. ఒక ఆసనం ఉంది సూర్య నమస్కారానికి. సూర్య నమస్కారం చేసి ఈ టైం చందనం రంగు ఎంతసేపు అయితే ఉందో అంతసేపు వాళ్ళు సూర్యుని ఎదురుగా నిలబడతారు. ఇది మామూలుగా నిలబడడం కాదు, అయితే మనకు సముద్రం ఒడ్డున లేకపోతే నీటి ఒడ్డున నిలబడితే ఇది ఎక్కువ పవర్ ఇస్తుంది. మన శరీరము ఒక రకమైన ప్యానల్స్ లెక్క వర్క్ చేసి సూర్యుని దగ్గర నుంచి శక్తిని తీసుకొని మనకు రోజు మొత్తం కావాల్సినటువంటి బలాన్ని ఇస్తుంది. మీకు కావాలంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, భోజనము నీరు లేకుండా జీవించే వ్యక్తులు అని. మీకు ఒక 2-3 వీడియోలో మంచిగానే వస్తాయి, చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారని. అంటే మనం ఆ టైంలో తీసుకునేటువంటి చందన రంగులో ఉన్న సూర్యుని సమయంలో తీసుకునేటువంటి శక్తి మనకు రోజంతా సరిపోతుంది. అది వేరే పద్ధతి. కాకపోతే మనం అంత స్పెసిఫిక్గా మనం బతకాలని లేదు కాబట్టి మన మామూలు సోషల్ లైఫ్ గడిపేటువంటి వ్యక్తులం కాబట్టి మనకు అన్ని పనులు ఉంటాయి, ఇంకా ఎక్కువ శక్తి కావాలి. అంటే వాళ్ళు ఎవరైతే సూర్యుని దగ్గర నుంచి బలం తీసుకొని బతుకుతున్నారో వాళ్ళు పెద్ద పెద్ద వర్కులు చేయలేరు, అంటే బరువు మోయలేరు. అట్లా మనం బరువులు మోయాల్సి వస్తుంది. కాబట్టి మనకు భోజనం కావాలి, దాంతోపాటు మనల్ని ఆరోగ్యంగా ఉంచేటువంటి విటమిన్ D3 కావాలి.
విటమిన్ D3 మీకు ఫ్రీగా ఉట్టిగానే నిలబడితే వచ్చేస్తుంది. ఈ సమయంలో టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉండదు. మీ బొక్కలలో బలం పెరుగుతుంది, కండ పుష్టి పెరుగుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, చర్మం గ్లోయింగ్ వస్తుంది, హార్మోన్స్ మంచిగా పనిచేస్తాయి. ఇంతకుముందు మనం 5:30కు 6:30కు లేసేవాళ్ళం. అంటే ఆ సమయాలలో మామూలుగా మనం వెనుకటి కాలం మామూలుగా మనం 7:30, 8, 9 లోపల పడుకుని ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం పడుకునేసరికి 12 అవుతుంది. పొద్దున 5 గంటలకు లేవలేకపోతున్నాం. మనం తప్పనిసరిగా చందనం రంగు ఆవుపడుతున్న సూర్యుని ముందటనే ఉండాలి, రూల్ అనేది ఏం లేదు. మీరు లేచిందంటే సరిపోద్ది. 4 గంటలకు కనుక లేచిందంటే మీకు మీ శరీరం ఒక ఎలక్ట్రిక్ ప్యానెల్ లెక్క, అంటే పవర్ తీసుకునేటువంటి ప్యానెల్స్ లెక్క పనిచేయడం మొదలు పెడతాయి. జస్ట్ లైక్ మన ఆకులు రాత్రి అయితే ముడుచుకుంటాయి, సూర్యుడు వస్తే విచ్చుకుంటాయి. ఆ విధంగా మన శరీరం పనిచేస్తుంది. చందనం రంగులో ఉన్న సూర్యునికి మనకు ఎంతో రుణపడి ఉండాలి. మనం ఎంతో రుణపడి ఉండాలి. ఎందుకు అంటే మనకు ఎటువంటి ఖర్చు లేకుండా, వ్యయం లేకుండా, ధన వ్యయం లేకుండా మనకు విటమిన్ D3 అంటే మనకు రోగనిరోధక శక్తిని ఇస్తున్నాడు అని అర్థం. 6:30 అయిపోయింది అంటే మీరు ఆన్ డ్యూటీ వర్క్ చేసుకునే సమయం. మీకు అప్పుడు ఎంతసేపు ఎండలో ఉన్నా కానీ మీ శరీరానికి విటమిన్ D3 వచ్చేటువంటి శక్తి సూర్యుడు ఇవ్వలేడు. ఒక చందనం రంగులో ఉన్న సమయమే. తప్పకుండా మీరు నేను చెప్పిన సమయం 5:45 నుంచి 6:15 లేకపోతే 6:25 లేకపోతే 6:35 వరకు కూడా అప్పుడప్పుడు ఉంటాడు. ఈ సమయంలో మీరు తప్పనిసరిగా సూర్యునికి ఎదురుగా నిలబడి చూడొద్దు, మీరు నిలబడి ఉండండి అంతే. ఆ టైంలో ఆ సూర్యరశ్మి మీ మీద పడేటట్టు చూసుకోండి. మీ శరీరం విపరీతమైన విటమిన్ D3ని గ్రహిస్తుంది, రోగాలు రానియకుండా చేస్తుంది, మంచి జీవనాన్ని ఇస్తుంది. నన్ను నమ్మండి, ఈ ప్రయోగం చేయండి, మీరు లాభపడండి. ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నేను కోటేశ్వర్, దేవులపల్లి, ఆక్యుప్రెషర్ మ్యాగ్నెట్ థెరపిస్ట్ని. నమస్తే.